ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ప్రత్యామ్నాయ పంటల సాగుపై చందుర్తి మండలం మల్యాలలో బుధవారం గ్రామసభ నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదల శాఖ అధికారి రిజర్వాయర్లలో నీటి నిల్వలపై వివరించారు. ఇప్పుడు ఉన్న నీరు తాగునీటికే వినియోగిస్తామని పంటల సాగుకు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం అందరిపై ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ఎల్ నినో ప్రభావం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు తగ్గుతున్నాయని వెల్లడించారు. చందుర్తి మండలంలో గత ఏడాది 328 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయిందని తెలిపారు. ఈ ఏడాది 230 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. భూగర్భ జలాలు గత ఏడాది 438 మీటర్ల లోతులో ఈ ఏడాది 853 మీటర్ల లోపలికి వెళ్లాయని వెల్లడించారు. జిల్లాలోని ఎగువ మానేరు శ్రీ రాజరాజేశ్వర, మిడ్ మానేరు, మల్కపేట అన్నపూర్ణ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నీరు తాగునీటికి సరిపోతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పొలాలు ఇండ్లలో నీటిని వృధా చేయవద్దని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు స్వల్పకాలిక పంటల కూరగాయల పప్పు, ధాన్యాలు మొక్క, జొన్న నువ్వులు అధిక ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం 1 టన్ను ఆయిల్ పామ్కు రూ. 23,000 ఆదాయం వస్తుందని వివరించారు. చందుర్తి మండలంలో 92 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశార్ అని మిగతా రైతులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. వీబీజీ రాంజీ తెలంగాణ జలసిరి కింద జల సంరక్షణకు ఎన్నో పథకాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, బోర్ వెల్స్ రీఛార్జ్ పనులు, అలాగే రైతుల పొలాల వద్ద పాన్స్ బోర్ వెల్ రీఛార్జ్ పనులు ముమ్మరంగా చేయాలని ఆదేశించారు. ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్కల తిరుపతి వేములవాడ, ఆర్డీఓ కేఎస్బీ కుమారి, జడ్పీ సీఈఓ వెంకట మాధవ, రావుడి ఆర్డీఓ లక్ష్మీనారాయణ, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్సల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కుమార్, హౌసింగ్ డీఈ సాజిద్, తహసీల్దార్ భూపతి, ఎంపీడీఓ రాధ, సర్పంచ్ శారద తదితరులు పాల్గొన్నారు. మనకి ఓవరాల్ డెఫిసిట్ 30% డెఫిసిట్ ఉంది. సో ఇది వర్షపాతం. ఆ వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి మనకి అన్ని రిజర్వాయర్లలో కూడా వర్షం నుంచి వాటర్ వస్తుంది. అక్కడ కూడా అంతవరకే వాటర్ ఉంది కాబట్టి మనకి ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు, ఈ సీజన్ లో వారికి ఇప్పుడు వరకు ఉన్న వాటర్ సిచ్యువేషన్ ప్రకారం వారు డ్రింకింగ్ వాటర్ కి ప్రయారిటీ ఇస్తారు. ఇరిగేషన్ కొరకు వాటి దగ్గర ఇప్పుడు ఉన్న హెడ్ అండ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో లేదు. మళ్ళీ ప్రతి 15 డేస్ ఇంకా 1 మంత్ తర్వాత వర్ష సిచ్యువేషన్ ప్రకారం వారికి ప్లానింగ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి మీ అందరికీ ఫ్యాక్ట్ రూపంలో చెప్పాలి అని ఈ కార్యక్రమం ఆలోచన. ఇప్పుడు మనకి డిపెండెన్స్ అంటే ఒక ఆప్షన్ అంటే కెనాల్ వాటర్, రెండో ఆప్షన్ అంటే వర్షపాతం, మూడో ఆప్షన్ అంటే భూగర్భం, ట్యూబ్వెల్, డగ్గువెల్. ప్రతి ఒక్క రైతు దగ్గర ఇప్పుడు బోర్వెల్, ట్యూబ్వెల్, డగ్గువెల్స్ ఉన్నాయి. మన జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కంపారిజన్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ బోర్వెల్, డగ్గువెల్, ట్యూబ్వెల్. భూగర్భ జలం గురించి కూడా మాట్లాడాలి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే వర్స్ట్ సిచ్యువేషన్ ఆఫ్ భూగర్భం. మొత్తం జిల్లా చూడాలి అంటే మన యావరేజ్ డెప్త్ ఆఫ్
భూగర్భ జలం అంటే 12.8 మీటర్. సో దీంట్లో ఎక్కువ ఉంటే బ్యాడ్, తక్కువ ఉంటే మంచిది. సో ఇప్పుడు వర్స్ట్ అంటే ఇప్పుడు వేములవాడ అర్బన్ మండలంలో 20 మీటర్, చందుర్తికి చూస్తే ఇప్పుడు 8.53 మీటర్. సో వేములవాడ కంపారిజన్ లో చందుర్తి కొంచెం బెటర్. కానీ ఇదే చందుర్తికి మనము పోయిన సంవత్సరం జూలై 2025 తో కంపేర్ చేస్తే జూలై 2025 లో చందుర్తి మండలంలో భూగర్భ జలం డెప్త్ 4.38 మీటర్, అదే ఇప్పుడు వచ్చింది 8.53 మీటర్. దాట్ మీన్స్ దాదాపు 4 మీటర్ ఇంకా డెప్త్ కి పోయింది. సో మీరు ఒకవేళ ఇప్పుడు కొంత బోర్ కూడా డ్రిల్ చేస్తే అంత ఎక్కువ డీప్ కి వెళ్లాల్సి వస్తుంది, వాటర్ కూడా కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది, మనకు మీకు చాలా ప్రాబ్లం వస్తుంది, పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువనే ఉంటుంది. కాబట్టి భూగర్భ గురించి అంతకుముందు డిఏ గారు చెప్పారు, రైతు సైంటిస్ట్ చెప్పారు. అది కూడా మనము చాలా కేర్ఫుల్ గా కొత్త బోర్వెల్ చాలా ఆలోచన చేసి వేయాలి, అవసరం ఉన్నా అప్పుడే వేయాలి. వేసిన తర్వాత కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మోటార్ ఆన్ చేసి పెట్టకూడదు, వాటర్ ఆన్ చేసి పెట్టకూడదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సూపర్ ఎల్నినోలో ప్రతి ఒక్క బుంద్, ప్రతి ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ అంటే ఇంపార్టెంట్. మనం ఒక్క వాటర్ కూడా వేస్ట్ చేస్తున్నామంటే ఇట్స్ ఆల్మోస్ట్ అన్ ఆఫెన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ క్రైమ్. సో అది మనము అసలు వేస్ట్ చేయకూడదు. మీ ఇంట్లో, మీ ఊరులో, మీ ఫీల్డ్ లో ప్రతి ఒక్క డ్రాప్ వాటర్ ని మనము సేవ్ చేసుకోవాలి అనే ఆలోచనతో మనం అందరం పని చేసుకోవాలి. ఇంట్లో కూడా మనం పిల్లలకి అందరికీ చెప్పాలి, మనం వాటర్ ట్యాప్ ఆన్ చేసినప్పుడు బంద్ చేసుకోవాలి. మన స్కూల్ కానీ వేరే ప్లేసెస్ లో పార్క్ లో కూడా ట్యాప్ ఖచ్చితంగా ఉండాలి. మన ఫీల్డ్ లో కూడా అదే చేయాల్సి